కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం మురపని గ్రామంలో పొలం కోసం ఒకరినొకరు వాగ్వివాదానికి దిగారు. సర్వే నెంబర్ 677/C2 వెంకటలక్ష్మి అన్నదరాయ్కు చెందిన పొలం. తమ పొలం సాగుబడి చేస్తుండగా దయాదుల ప్రణేష్, భీమేష్, ధనలక్ష్మి, చిన్నస్వామి, వేణు మరికొంతమందిని తీసుకొని వచ్చి దౌర్జన్యంగా తమ పొలంలో ట్రాక్టర్తో దున్నటానికి వస్తే సొంత భూమి వారిమైన మేము అడ్డుకోపోయేసరికి మహిళ అని కూడా చూడకుండా అన్నదారాయిన్ పైన ట్రాక్టర్తో తొక్కించి చంపటానికి ప్రయత్నించగా తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డానని బోర్న విలపించారు. ఏ సమయంలోనైనా మళ్లీ మాపై దాడి చేశారని వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము బ్రతకలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఇంకా ఇంత 4 రోజులైంది పడిపోయినాను. వచ్చి ఎట్లా జరిగింది ఏమని కానీ చెప్పలేదు. మా పరిస్థితి ఇట్లైనా ఉన్నాయి. కోర్టు పెట్టామని చెప్పినా కానీ ఉండదు. వాడు ఎవరు కోర్టు ఉంది, మేము చస్తామో బతుకుతామని కానీ మాకే తెలియదు సార్. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కొడతారో, ఎప్పుడు చస్తామో తెలియదు సార్. మాకు మా పరిస్థితి ఇట్లయిపోయింది సార్. ఇదిగో 3వ అయింది. ఇది ఎవరు పట్టించుకోరు. పోలీసులు కానీ ఇప్పుడు లాస్ట్కి రిపోర్ట్ తీసుకోలేదు, పట్టించుకోలేదు, రాలేదు. మళ్ళీ ఏమన్నంటే మీరు వాపస్ తీసుకుంటారా, ఎస్సీ కేసు పెడదామని బెదిరిస్తుంటారు. దీనికి ఏం పరిష్కారం చేస్తారో చేయండి సార్. మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి సార్. హెచ్మురుని. మరి హెచ్మురుని పొద్దున్నే 7 గంటలకు వచ్చినారు. మేము పొలంలోనే ఉన్నాము. అంతా పంట వేసుకునేకి రెడీ చేసి పెట్టుకున్నాము. 7 గంటలకే వచ్చి మొత్తం ఒక 30 మంది పైనే వచ్చినారు. పిల్లలు, నా కొడుకుని, మా ఆయన్ని, నన్ని కొట్టి ట్యాటర్ అడ్డం పోయిందానికి ట్యాటర్తోనే కొడుతున్నారు సార్. 2 తోళ్ళు పుండ్లైంది. నన్నికి రాదు. ఆయన బండ్లు రాళ్ళు అన్నీ పాతిపోయినారు. మేము పెద్దకడూరు పోయి కేసు పెట్టించినాము. కేసు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు ఇంకా ఇంత 4 రోజులైంది పడిపోయినాను. వచ్చి ఎవరితో ఎట్లా జరిగింది ఏమని కానీ చెప్పలేదు. మా పరిస్థితి ఇట్లైనా ఉన్నాయి. కోర్టు పెట్టామని చెప్పినా కానీ ఉండదు. వాడు ఎవడు కోర్టు, వాడు వచ్చి వాడి దగ్గర ఇది తెచ్చే వరకు మీరేం దీంట్లో ఉండొద్దండి అని దొబ్బినారు సార్. అంతా వాళ్ళు చేను పక్కన ఉన్న ప్రాణేశు, భీమేశు, చిన్నస్వామి, వేలు, ఇంకా పక్కన వాళ్ళు తోడుకొచ్చిన మనుషులు కానీ ఏసీ వాళ్ళు, బాయ్ వాళ్ళు, వాళ్ళందరిది కానీ ఉంది సార్. మా పొలం ఉందని వచ్చి అడిగినారు. ఇంతకుముందే 4 నెలల కిందే ఉంటే కోర్టు తరఫున తెలుసుకుందామని కోర్టుకు పెట్టినాను. కోర్టు మాకు నోటీస్ కానీ ఇచ్చింది. మేము చేసుకొని ఉన్నాము పొలము. వాళ్ళు ఉన్నట్ల మొత్తము బంధువులు 10 మంది, ఊరు వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఒక 20 మంది వచ్చినారు. ఒకటేసారి ట్రాక్టర్ తీసుకొని వచ్చి పొలం దున్నారు. రాళ్ళు పోతున్నారు, బండ్లు పోతున్నారు. ఇంకా మేము అడ్డుపోతే మమ్మల్ని కొట్టినారు. అందరూ కొట్టినారు పట్టుకొని. ట్రాక్టర్ నా భార్యని ఎక్కించినారు. కాళ్ళ మీద పడిపోయింది. చెప్పుతా కొట్టినారు. మాకు చాలా అవమానం జరిగింది. మాము తల ఎట్టుకోలేము. మాకు అవమానం జరిగింది. మేము బతకాలంటే న్యాయం చదివితే బతుకుతాం, లేదంటే మాకు చావే గతి. ఏ ఊరు? హెచ్మురుని. స్టేషన్కి పోయినాము. స్టేషన్లో పోయి మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోలేదు.